నమస్తే అండి. విశాఖ డివిజన్కు సంబంధించి ఒక విచిత్రమైనటువంటి అంశము ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మధ్యన వాస్తవ విషయాన్ని చెప్పుకొచ్చారు. అశ్విని వైష్ణవ్ తన రాష్ట్రం బాగు కోసమని కావాలని విశాఖకు రైల్వే జోన్ రాకుండా చేస్తున్నారు, వాళ్లకు ఆదాయం పడిపోతుంది అన్న ఉద్దేశంతోనే అందుకే ఇన్ని సమస్యలు. అంతకుముందేమో తెలుగుదేశం హయాంలో ఉన్నటువంటి అప్పుడు ఇచ్చిన స్థలం వివాదమని తీసుకోకుండా ఆపేశారు. ఆ తర్వాత అడిగిన తర్వాత కొత్తగా ఇస్తే అది కూడా తీసుకొని కూడా ఏమీ పనులు ప్రారంభం చేయలేదు. కావాలనే రాజకీయంగా చేస్తున్నారు తప్ప దీని వెనకాల ఏమీ జరగడం లేదని ఈ విషయం అప్పట్లో ప్రకటించారు ఆయన. అయితే అప్పుడు దాన్ని తిట్టిపోశారు. ఇప్పుడేమో ఈనాడు, ఆంధ్రజ్యోతి ఈ వారం రోజుల్లో 3 సార్లు వీళ్ళే రాశారు. వాల్తేరు డివిజన్ కనుమరుగయ్యానా, ఉన్నది పోయి ఉంచుకున్నది పోయింది అన్న తరహాలో వాల్తేరు డివిజన్ కూడా తీసేస్తున్నారు అన్నటువంటి వార్తల్ని రాసుకొచ్చారు. ఇందులో మొదటిది వాల్తేరు డివిజన్ తీసేసి అక్కడ అంటే రాయగఢ్ ఒడిశాలో డివిజన్ పెట్టి అక్కడ విశాఖకు రైల్వే జోన్ ఇవ్వడము. అయితే దీన్ని పాజిటివ్గా తీసుకున్నారు. లేదా అక్కడ రాయగఢకు సంబంధించి ఆదాయ వనరులను ఏర్పాటు చేసుకున్నాక అప్పుడు ఇక్కడ రైల్వే జోన్ ఏర్పాటు చేయడము. అది చాలా కాలం పడుతుంది, లాంగ్ ప్రాసెస్. కాబట్టి అది కష్టసాధ్యమైనటువంటి వాళ్ళు రాష్ట్రాన్ని బాగు చేసుకుంటూ, ఒడిశాను బాగు చేసుకుంటూ ఆంధ్రాన్ని దెబ్బ కొట్టడం అన్న కాన్సెప్టు ఇక్కడ కనిపిస్తున్నటువంటి సందర్భం. అయితే అశ్విని వైష్ణవ్ ఆలోచన ఏంటి అన్నది ఒకసారి విచక్షణ చేసుకోవాల్సి ఉంది. నమస్తే.